చేసే దీక్షధారణం. శక్తివంతుడు కాబట్టి అత్యంత శక్తివంతంగా ఉండాలి. ఈ పూజా కార్యక్రమము అతి పవిత్రంగా జరగాలి. ఎందుకయ్యా అంటే వర్షాలు లేక మనము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. వర్షాధారం మీద ఆధారపడినటువంటి భూమి మనది. ఈ దేశంలో వర్షాలు ఉంటేనే సమృద్ధిగా పంటలు పండితేనే అందరూ బాగుంటాం. కాబట్టి ఈ వర్షాలు కురవాలి సకాలంలో అని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాన్ని మనము రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకంగా ఈరోజు వరుణ జపము, పర్జన్య సూక్త పారాయణము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ మళ్ళీ వచ్చేసి పుష్పయాగాన్ని కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకయ్యా ఇవన్నీ కూడా వర్షాల కోసము. ఈ వర్షాలు రాక మనము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి వర్షాల కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనము చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకహితార్థమై ఇంతమందిని కలిసి ఇక్కడ కూర్చొని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 70 జంటల నుంచి 80 జంటలు కూర్చున్నారు. అందరూ కూడా ఈ లోక హితార్థమై అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందు తీసామమ్మా, తెలియపడేసామమ్మా. నువ్వు కట్టడకు తీసిన మనసు ఉంటామా మీరంతా. మన అనుకుంటే ఏం చేస్తామా, మనం మన కాలంటే కూడా ఏం చేస్తా. రెండుకి సిద్ధమే. సార్ తీసా ఇప్పుడు కడతావా? కడితే దారము అదే పెట్టి చెప్తా. దారం కట్టించి పక్కన నడిచు కొంచెం నాకు మయా సహదశ ధర్మవృద్ధి గాని అంటే ఆషాఢ మాసంలో గనక ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ధర్మము అభివృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇటువంటి ఆషాఢ మాసంలో దశమి అయిన తర్వాత ఏకాదశి గడియలు కూడా ప్రారంభమైనాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి రోజున ఈ యొక్క మహారుద్రాభిషేకము మన ఆత్మగురు పట్టణంలో చేసుకోవడము మనం అందరము ఎంతో పుణ్యప్రదం చేసుకుంటేనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా మనం ఇండ్లలో ఏవైనా కార్యక్రమాలు చేసుకుంటాం. ఇండ్లలో
నీళ్ళలో అభిషేకం చేసుకుంటే అది కేవలము మన కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ ఇటువంటి ఆలయాల్లో ఆలయ ప్రాంగణంలో చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం. ప్రస్తుతము దుర్భిక్షము మొదలైంది, మనకు వానలు లేవు, వర్షాకాలం ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క మహారుద్రాభిషేకం ద్వారా పరమేశ్వరుడు శాంతించి మన దేశంలోనే రైతులకు అవసరమైనటువంటి వర్షాలు పడి పుష్కలమైనటువంటి పంటలు పండి దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మహత్కార్యాన్ని మనం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష కృపా వీక్షణకు పాత్రలు కావాలని మరి అందరినీ కోరుతున్నాము. అందరూ స్థిర మనస్సులై ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం ద్వారా మనకు కూడా మన కుటుంబానికి కూడా శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. Thank you.
విష్ణుహే విష్ణుపత్నేక ధీమహి అందరూ ప్రయత్నాలు చేయండి యాని రాని బాబా నిర్మాణ విధానంలో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటికి అందరికీ లతా గురుప్రసాదరావు నమస్కారములు. అత్యంత పవిత్రమైన మహారుద్రాభిషేకాన్ని 14 మంది వేద పండితులతో అనిల్ స్వామి నిర్వహిస్తున్నందుకు ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందులో ఈ రోజు ఏకాదశి గడియలు కూడా ఇప్పుడు ప్రారంభమైనాయి. ఇటువంటి పవిత్రమైన రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఇటువంటి పుణ్యఫలం ఒక రోజు దొరకదు. ఎందుకంటే ఏకాదశి రోజు ఇంతమంది కూడి ఇటువంటి శివార్చన చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి సంకల్పాన్ని మా అనిల్ స్వామి తీసుకున్నందుకు అసలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. మొదట అనాది కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం అనేది ఉంది. కానీ ఇటీవల కాలంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదంతా వృద్ధ్యమైపోయింది. అనాది కాలంలో ఏమున్నది, వర్షాలు రానప్పుడు, మేఘాలు లేనప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మహారుద్రునికి వేల మంది గ్రామం కదిలి వచ్చి ఆ ఊర్లో ఉన్న ప్రధాన పరమేశ్వరునికి అభిషేకం చేసేవాళ్ళు, జలాభిషేకం చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. బావులు లేవు, కోర్లు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అనిల్ స్వామి ఆయన చేతుల మీద తీసుకోవడం, ఇంతమందితో రుద్రాభిషేకం చేయించడము చాలా గర్వకారణం. నిజానికి ఇప్పుడు దాదాపు 2 నెలలు అయింది వర్షం లేక. వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం పాడైపోతుంది, వ్యాపారాలు ఉండవు, అసలు తాగునీటికి కటకట, ఎన్నో సమస్యలు. వీటికన్నిటికీ మూల కారణం శివునికి శాంతి చేయకపోవడం, శివుణ్ణి అర్చించకపోవడం. శివుణ్ణి ఎన్ని పద్ధతుల్లో ఉన్నాయని అర్చనలు జరగాలి చేయడం, ఏ పద్ధతిలో కూడా ఒక దాంట్లో కూడా ఆయన అర్చించకపోవడం అనేది ప్రధాన కారణం. శివార్చననే వర్షాలకు మూలాధారం, శివార్చననే అన్ని సంపదలకు మూలం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో మహారుద్రాభిషేకం వల్ల ఇప్పటికైనా సరే వరుణుడు కరిగి మనకు జలధారాలను కురిపించి మన గ్రామాన్ని, మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సుభిక్షం చేయాలని చెప్పి నేను పరమేశ్వరుని వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ రోజు ఎంతో మంచి రోజు. కవితారాణి ఆత్మకూరు ఈ రోజు ఏకాదశి రోజు మహారుద్రాభిషేకము. అందులో నేను 365 రోజులు శివునికి దేవాలయానికి పోయి అభిషేకం చేస్తున్న సందర్భంలో ఇది జరగడం నాకు ఎంతో అదృష్టకరం. ఓం నమ శివాయ, శంభో శంకర హర హర మహాదేవ. ఈ రోజు ప్రత్యేకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయడం ప్రత్యేకత విశేషం ఏమంటే, రాష్ట్రము క్షామ పరిస్థితుల నుంచి కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి 11 మంది ఋగ్వేదుల ఆధ్వర్యంలో నిత్యము సకాలంలో వర్షాలు కురిచి రాష్ట్రం సుభిక్షంగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్థానిక అమావాస్యాలలో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనందరికీ ఉండి వర్షాలు సమృద్ధిగా కురిచి రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. నమ శివాయ, ఓం నమ శివాయ. మా పురోహితులు అనిల్ కుమార్ శర్మ గారు బాగా పూజా క్రమక్రమాలు బాగా చేపించినారు. బాగా అభిషేకము అన్ని రుద్రాభిషేకం అన్ని బాగా చేసినారు. ఓం నమ శివాయ. శివాయ నమః, హర హర మహాదేవ. మీరు గట్టిగా నామంతో శివుని స్మరించండి. ఓం నమః శివాయ, శివాయ నమః, హర హర మహాదేవ.
అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వాడే ప్రతి ద్రవ్యము స్వామివారికి అభిషేకాన్ని ఉపయోగించిన ప్రతి ద్రవ్యము మనం చూడటం వల్ల దేవ
ఇది